సరదా సరదాగా ఒక కథ విందాం. రాజులు మారుతారో లేక గుర్రాలే ఎగురుతాయో. అనగనగా ఒక రాజుగారు తన రాజ్యంలో పర్యటిస్తూ ఒక చోట ఆగి గుర్రాల బజార్లోకి వెళ్తారు. ఆ గుర్రాల బజార్లో గుర్రాల వ్యాపారులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు వారి గుర్రాలను పోవటం మొదలుపెట్టారు. ఒకతను, నా గుర్రం మీరు చెప్పినట్టు వింటుంది మహారాజా అని అంటే, ఇంకోతను, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందని ఇంకొక అతను అంటాడు. అసలు ఇంకో అతను, నా గుర్రానికి భయమే లేదు మహారాజా అని గొప్పగా చెప్పుకుంటాడు. మరొక వ్యాపారి అతికిపోయి, నా గుర్రం ఎగురుతుంది అన్నాడు. రాజుగారు వెంటనే ఆ గుర్రాన్ని కొని తన రాజమహల్ తీసుకుని వెళ్తారు. మర్నాడు సేనాపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాపతి ఆశ్చర్యపోతాడు. గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు, కానీ గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరదు కదా. రాజుగారు వెంటనే నిన్న అమ్మిన వ్యాపారస్తుని పిలిచి ఈ గుర్రాన్ని ఎగిరించి చూపించమని ఆదేశిస్తాడు. మహారాజా, గుర్రం ఎగురుతుందంటే నా ఉద్దేశము అంత వేగంగా పరిగెడుతుంది అని. రాజుగారి కోపం వస్తుంది. వెంటనే అతని తల నరికేయండి అని ఆదేశించారు. తర్వాత మంత్రిని పిలిచారు. మహామంత్రి, నాకు ఈ గుర్రాన్ని ఎగిరితే చూడాలని ఉంది కనుక ఆ పని మీరు చెయ్యాలి అంటాడు. మంత్రి అవాక్ అయిపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది? ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అంటాడు. మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశిస్తాడు. ఇలా ఒక్కొక్కరిని పిలవడం, వాళ్ళని గుర్రాన్ని ఎగిరించమని అడగడం, వెంటనే వాళ్ళు ఇది అసాధ్యం అని చెప్పారనుకోండి, వారి తల నరికేయడం, కొద్ది రోజులు ఇలా జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచి